లోన్ తీసుకుని మాధవ్తో కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టించి లక్షలు సంపాదించేలా చేసి తాయారు గాయత్రిని ఇచ్చి పెళ్లి చేసేలా చేసిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పత్రిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చక్రి మహాలక్ష్మి జోడీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ఇంకా ఆది చాలా దారుణంగా క్రూరంగా ప్రవర్తించి నారాయణ అయితే కడుపులో పొడి చేస్తాడు. ఇంకా వెంటనే మహాలక్ష్మి ఇంతసేపు అన్నయ్యవని ఊరుకుంటున్నాన్రా అంటూ చెంపలు పగల కొట్టి ఇంకా కొట్టేసేసరికి అక్కడున్న వాళ్ళంతా చూసి తరుము కొట్టడంతో ఆది వెళ్ళిపోతాడు. వెంటనే నారాయణ్ని కారులో ఎక్కించుకుని గబగబా హాస్పిటల్కి తీసుకొచ్చేస్తుంది. ఎందుకు కోడలి పిల్ల కంగారు పడిపోతున్నావు, నాకేం కాదు అంటూ ఇంకా నారాయణ అయితే తెగ వాగుతూ ఉంటాడు. మహాలక్ష్మికి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈలోపు డాక్టర్ వచ్చి ఏంటి ఎక్కడికి తీసుకొచ్చారు, ఏమైంది అని ప్రశ్నలు అడిగేసరికి ఇలా కత్తిపొడి తగిలింది అనగానే అవునా, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, ఆపరేషన్ చేయాలి, చిన్న ఆపరేషను అంతే అంటూ చెప్పడంతో నేను అదే చెప్తున్నాను డాక్టర్, నా మాట వినిపించుకోవట్లేదు, అయితే గీతే నేను చెప్పాలి కానీ మీరు చెప్పడం ఏంటి అంటూ డాక్టర్ అయితే మొదలెడతారు. ఈ సెటైర్ వేసేసరికి సరే మీ ప్రాబ్లం ఏంటి అనగానే ఇది ఎలాంటి పరిస్థితి, ఇలా చిన్నదేదో గాయమైంది, దానికే మా కోడలి పిల్ల పెద్ద హడావిడి చేసి నాకేదో జరిగిపోయిందని చెప్పి తెగ కంగారు పడిపోతూ హైరాణ పడిపోతూ హాస్పిటల్కి తీసుకొచ్చింది అనగానే కత్తిపోటు తగిలింది మీకే కదా, మీకు కొంచెం కూడా బాధ లేదా, ఇలాంటివన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము డాక్టర్, నేను ఇలాంటివేమీ పట్టించుకోను అంటూ నారాయణ అనేసరికి ఆయన అలాగంటారు. ముందు ట్రీట్మెంట్ చేయండి అని మహాలక్ష్మి గట్టిగా చెప్పడంతో గబగబా లోపలికి తీసుకువెళ్తారు. ఈ విషయం అర్జెంటుగా చక్రికి చెప్పాలని మహాలక్ష్మి చక్రికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఎక్కడున్నావు మహాలక్ష్మి అది ఇది అనగానే నేను హాస్పిటల్లో ఉన్నాను, ఇలా కత్తిపోటు తగిలింది మీ నాన్నగారికి, ఆది పొడి చేశాడు అంటూ చెప్పడంతో హుటాహుటీన అందరూ కూడా వచ్చేస్తారు. ఎక్కడ మా నాన్న అనగానే ఐసీయూలో చిన్న ఆపరేషన్ జరుగుతుంది, జాయింట్ ఏమైందమ్మా మహాలక్ష్మి అని చెప్పి ఇంకా పెద్ది అయితే చాలా హడావిడిగా అడుగుతాడు. నాకేం కాలేదు పెద్ది అని మహాలక్ష్మి సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఇది గొడవలో నీకేమన్నా చిన్న గాయం ఏదైనా అయ్యిందా, మేము బాధపడతామని దాచిపెడుతున్నావా? అయ్యో లేదు పెద్ది, నాకు అసలు ఏ చిన్న గాయం కాలేదు, కానీ నా వల్ల మీ నాన్నగారికి అనవసరంగా దెబ్బ తగిలింది, నా వల్లే ఇదంతా జరిగింది అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాధపడేసరికి అయ్యో మా నాన్నకి ఇలాంటివి పెద్ద లెక్కేమీ కాదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, దాని గురించి ఆలోచించుకు, అంతా మా నాన్నకి తగ్గిపోతుంది, నీకేదో ప్రమాదం జరిగిందేమో అని మేము ఎంతగానో టెన్షన్ పడ్డాము, ఇంతకీ నాన్నెక్కడ వదినా అని చెప్పి కన్నా అడిగేసరికి ఇక్కడే ఐసీయూలో ఉన్నారు కన్నా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి చెప్పడంతో అందరూ కూడా బయట నుంచే చూస్తారు. బయట నుంచి చూసేసరికి ఇంకా అప్పుడే ఆపరేషన్ అది చేస్తూ ఉండడంతో కొద్దిసేపటికి ఆపరేషన్ జరిగిపోతుంది. బయటకు వచ్చిన తర్వాత ఏ ప్రమాదం లేదు, అది మాకు తెలుసులే కానీ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అంటూ చెప్పేసేసరికి సాయంత్రం వరకు ఉంచి సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాను అనగానే అమ్మ మహాలక్ష్మి మేము ఇక్కడ ఎవరొకరం ఉంటాం, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళి టెన్షన్ ఫీల్ అవుతున్నావు కదా, కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని ఏదైనా తిను, నువ్వు టెన్షన్ పడకమ్మా అంటూ ఇంకా పెద్ది చెప్పేసరికి లేదు పెద్ది, ఆయన కోలుకుని కళ్ళు తెరిచేంత వరకు ఇంటికి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అంటూ మహాలక్ష్మి చెప్పడంతో ఇంకా డాక్టర్ అయితే సరే కూర్చోండి ఇక్కడే అని అందరూ కూర్చుని ఉండడం చూసి ఏంటి అందరూ ఇక్కడే ఉంటారా ఏటి, ఆ మనిషి కోసం ఇంతమంది వస్తే ఒక్కొక్క పేషెంట్ కోసం ఇలా 4-5 వచ్చి ఇక్కడే కూర్చుని ఉంటే ఎలా కుదురుతుంది అంటూ చెప్పడంతో అమ్మ మహాలక్ష్మి నువ్వు వెళ్ళు నేను ఉంటాను అనగానే లేదన్నయ్య నేను ఉంటాను అంటూ కేశవ చెప్తాడు. సరే అందరూ పద ఇంటికి వెళ్దాం, కేశవ ఉంటాను అని చెప్తున్నాడు కదా అని ఇంకా అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా, సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు డిశ్చార్జ్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా మహాలక్ష్మి ఎంతలా ఎదురు చూస్తున్నావు? ఏమీ లేదు పెద్ది, మీ నాన్నగారికి అనగానే చూడండి మహాలక్ష్మిగా
చూడండి మహాలక్ష్మి గారు, ఎందుకు మీరు అంతలా టెన్షన్ పడుతున్నారు? మా నాన్నకి ఏమీ కాదు అంటూ చక్రి సమాధానం చెప్తాడు. సమాధానం చెప్పేసేసరికి సర్లేండి, నేను వెళ్ళి పడుకుంటాను, నాకు కొంచెం తలపోటుగా ఉంది అని చెప్పాను. కానీ సరే అని వెళ్ళి పడుకోమనగానే వెళ్ళి పడుకుంటుంది. పడుకునేసరికి సడన్గా కల వస్తుంది, ఆయనకి ఏదో జరిగినట్టు. చక్రి గారు మీ నాన్నగారు వచ్చారనగానే, లేదు మహాలక్ష్మి గారు, మీరు ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు? మా నాన్నకేమీ కాదు అని చెప్తున్నాను కదా. మా నాన్నకేం జరగదు, మీరు దేని గురించి ఆలోచించకండి, టెన్షన్ పడకుండా ఉండండి, ఫ్రీగా ఉండండి, ఏ ఇబ్బంది లేదు అని ఇంకా చక్రి దగ్గరుండి మరీ ఓదార్చి మహాలక్ష్మిని అయితే ఓదార్స్తాడు. ఇంకా సాయంత్రం ఒక గంటలో కేశవ ఫోన్ చేసి, అన్నయ్య నాన్నను తీసుకొచ్చేస్తున్నాను అని చెప్పాను. కానీ సరే అని ఆటోలో తీసుకొచ్చేస్తాడు. ఆగండి ఇక్కడే ఆగండి అంటూ మహాలక్ష్మి అప్పటి వరకు హాల్లో కూడా కనిపించదు. బెడ్రూమ్లో ఉన్న మహాలక్ష్మి గబా హాల్లోకి వచ్చేసి హారతి పళ్ళెం తీసుకుని మరీ వచ్చేసి హారతి ఇవ్వడానికి సిద్ధపడిపోతుంది. నాకెందుకు ఇవన్నీను అనగానే, మీరేం మాట్లాడకండి, మీకు చాలా పెద్ద ప్రమాదం జరిగింది, ప్రమాదం నుంచి మీరు బయటపడ్డారు, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అన్న మాట చెప్పడంతోనే సరే హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళు మహాలక్ష్మి అనగానే హారతి ఇచ్చేసరికి లోపలికి తీసుకొస్తారు. ఏం తాగుతారు, కాఫీ టీనా అనగానే, ఒక క్వార్టర్ మందు అనేసరికి, మందు అవి తాగకూడదు, మీకు ఆపరేషన్ జరిగింది, కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను ఎందుకు చెప్తున్నానో వినండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే నేను వింటాను, ఇంకేం మాట్లాడను, నువ్వు చెప్పినట్టే వింటానని మహాలక్ష్మికి చెప్తాడు. సరే అని ఇంక ఇది ఇలా ఉంటే కొన్ని రోజులకి ఒంటి మీద గాయం తగ్గిపోతుంది. ఇంకా గాయత్రికి చూసిన పెళ్లి సంబంధం అంతా చేసుకుంటారు కానీ జాతకాలు కల్లేదు, పిల్లోడుకి విరుద్ధంగా ఉంది అని చెప్పి జాతకాల్లో చెప్పేసరికి, ఇదేంటిది, తన పెళ్లి చేసేద్దాము అని అనుకుంటే జాతకాలు కల్లేదు అని చెప్తున్నారు, జాతకాలు కలవకపోతే ఎలా కుదురుతుంది? గాయత్రికి పెళ్లి చేయాలి అన్న ఆలోచన మనకు వచ్చింది కదా, ఖచ్చితంగా ఇప్పుడు గాయత్రికి పెళ్లి చేసి తీరాలి, లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కదండి. మరి జాతకాలు ఇప్పుడేంటి అనగానే, ఇంకా పురుషోత్తం అయితే జాతకాల గురించి నేను చూడలేదే, ఇద్దరికీ బాగుంది కదా ఈడు జోడును, పెళ్లి చేసేద్దాము, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్నాను, ఏంటో ఈ జాతకాల సమస్య వచ్చింది, ఇప్పుడు మరొక సంబంధం గురించి మనం వెతుక్కోవాల్సిందేనా అనగానే, తప్పదు, ఇప్పుడు మనస్తత్వాలు దూరంగా ఉన్నా తర్వాతైనా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలంటే జాతకాలు కలిసి తీరాలి కదా, జాతకాలు కలవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు కలిసే ఉండాలి అని మా ఇద్దరు గాయత్రి గురించి అయితే తాయారు పురుషోత్తం ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా ఆ విషయం ఆల్రెడీ తెలుస్తుంది కదా గాయత్రికి. పరుగున గాయత్రి వెనక గుమ్మం నుంచి వస్తుంది. బావా అంటూ వచ్చి పట్టుకుంటుంది. ఏంటి గాయత్రి, మళ్ళీ ఇదే పని చేస్తున్నావు, మళ్ళీ మీ అమ్మా నాన్న వస్తే మళ్ళీ పెద్దిని కొట్టి స్టేషన్లో పెట్టేస్తారు అంటూ మహాలక్ష్మి అనగాని, ఏంటి మహాలక్ష్మి, నేను చేసిన దానికి కోపం వచ్చిందా అనగాని, కోపం రాలేదు, నీకు ధైర్యం లేదు అని నాకు చిరాకు వస్తుంది, అసలు నీకు ధైర్యం ఉందా అంటూ మహాలక్ష్మి అడగడంతో, ధైర్యం ఉంది కానీ ఆళ్ళు కావాలి, బావా కావాలి, అందరూ కావాలి అంటే కుదరదు, ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవడం తప్పదు గాయత్రి అంటూ మహాలక్ష్మి చెప్పేసరికి, ఇప్పుడు ఆ పని లేదు బావా, ఏదో రకంగా మా అమ్మ వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకో బావా. అదేంటి పెళ్లి చేసుకో అంటున్నావు, ఆల్రెడీ నీకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా. లేదు మహాలక్ష్మి, జాతకాలు కలవలేదు, అందుకని పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, ఇది మన మంచి కోసమే బావా, అందుకోసమని ఏదో ఒకటి చెప్పి ఏదో రకంగా ఒప్పించి పెళ్లి చేసుకో బావా అంటూ చెప్పడంతో, ఇప్పుడు ఏంటి మీ బావ తాపీ పని చేస్తున్నాడని మీ అమ్మ చెయ్యను అంటుందా, మీ బావ గొప్ప స్థాయిలో ఉంటే మీ అమ్మ పెళ్లి చేస్తుందా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అడగానే, ఏమో తెలీదు, మరి గొప్ప స్థాయిలో ఉంటే చెయ్యొచ్చేమో, తాపి పని చేస్తున్నాడని చేయకపోవడమో లేక వేరే ఉద్దేశమో మరి నాకు తెలియదు మహాలక్ష్మి, ప్లీజ్ మహాలక్ష్మి, మా ఇద్దరిని కలిపే బాధ్యత నీదే, నీ చేతుల్లోనే పెడుతున్నాను అంటూ ఇంకా గాయత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి, ఇదేంటిది మహాలక్ష్మి, నువ్వు ఇదేమీ మనసులో పెట్టుకోకు,
తను అలాగే అంటుంది పిచ్చిది. కొన్ని రోజులు బాధపడుతుంది, తర్వాత తనే అడ్జస్ట్ అవుతుంది. నువ్వు తను అన్నది సీరియస్గా తీసుకుని ఏదైనా పెడితే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంకా పెద్ది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అవును, పెద్ది తాపి మేస్త్రి కన్స్ట్రక్షన్ బిజినెస్ పెడితే బాగుంటుంది కదా, నాకు దాని గురించి లొసుకులన్నీ తెలుసు, లోన్ తీసుకుని బిజినెస్ పెడితే హ్యాపీగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా వెంటనే ముందు సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని మహాలక్ష్మి చక్రితో మాట్లాడుతుంది. మనం ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంట. ఆ ఎఫ్ఐఆర్ కాపీని తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చి ఆ సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆది వాళ్ళు ఏదో ఫామ్ ఇస్తే ఫామ్ని చించేశాడు అనగానే ఎఫ్ఐఆర్ కాపీ తీసుకువెళ్తే పని అవుతుందేమో ఉండు, ఇప్పుడే కానిస్టేబుల్ గారికి ఫోన్ చేసి అడుగుతానని వెంటనే కానిస్టేబుల్కి ఫోన్ చేసి అడుగుతాడు. ఫోన్ చేసి అడిగేసరికి కానిస్టేబుల్ ఏంటి సర్టిఫికెట్లు లేవా అనగాని నిజానికి మహాలక్ష్మికి నాకు పెళ్లి చేశారు అన్న ఉద్దేశంతో మహాలక్ష్మి సర్టిఫికెట్స్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళే చింపేశారు. పాపం మహాలక్ష్మి ఆ సర్టిఫికెట్స్ గురించి ఎంతో బాధపడుతుంది. నిన్నటికి నిన్న మా అన్నయ్య వాళ్ళన్నయ్య కూడా వచ్చి మా నాన్న మీద కత్తిపోటు దాడి చేశాడు అంటూ చెప్పడంతో ఏంటి మర్డర్ అటెంప్ట్ కూడా జరిగిందా? జరిగింది సార్, ఇవన్నీ కాదులేండి, వీటన్నిటి గురించి మేము బాధపడట్లేదు. పాపం మహాలక్ష్మి నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినా తను సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా తనకు సర్టిఫికెట్స్ కావాలి. ఏదో రకంగా ఆ సర్టిఫికెట్స్ వచ్చేటట్టు మీరే చెయ్యండి సార్, ప్లీజ్ సార్ అంటూ ఇంకా కానిస్టేబుల్ని బ్రతిపలాడేసరికి సరే నేనే ఏదో ఒకటి చేస్తాను, ముందైతే మీరు ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత సర్టిఫికెట్స్ వచ్చేటట్టు చేస్తాను అని చెప్పాను. కానీ సరేనని ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సర్టిఫికెట్స్ గురించి కంప్లైంట్ ఇస్తారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీని తీసుకుని సరాసరి చక్రీని తీసుకునే వెళ్తారు. చక్రీని తీసుకుని వెళ్ళేసేసరికి ఇంకా చక్రి బయట ఉండి మహాలక్ష్మి ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడానికి లోపలికి వెళ్తుంది. ఈలోపు చక్రిని చూడడు కదా వీడు, అంటే ప్యూన్కి చక్రి తెలియదు కదా. సో ప్యూను చక్రి పక్కనే నిలబడి ఆది గారు మీ చెల్లి మహాలక్ష్మి మళ్ళీ వచ్చింది అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఓహో, అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడేనా అంటూ కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేసేసరికి ఈలోపు మహాలక్ష్మి వస్తుంది. ఏంటి ఏమైంది రమేష్, ఎందుకు కొడుతున్నారు? నేను ఏ తప్పు చేయలేదమ్మా. తప్పు చేయకపోవడం కాదు, నువ్వెక్కడికి వచ్చావన్న ఇన్ఫర్మేషన్ మీ అన్నయ్యకి ఇస్తుందే ఇతను. పోయినసారి ఇచ్చాడు, ఈసారి కూడా ఇచ్చాడు. మీ అన్నయ్య ఆల్రెడీ బయలుదేరి వచ్చేస్తున్నాడు. పదమహాలక్ష్మి సర్టిఫికెట్స్ ఇచ్చారా అనగానే ఇచ్చేశారు, అది కొరియర్లో పంపిస్తాను అని చెప్పారు అనగానే కొరియర్లో వద్దు, మనమే వచ్చి తీసుకుందాం. ఇలాంటి వెధవలు ఉన్నంతసేపు కొరియర్లో సర్టిఫికెట్స్ రావు, మనమే డైరెక్ట్గా వచ్చి తీసుకుందాం. ఎప్పుడు రమ్మంటారో ఏంటో అడుగు అనేసరికి అడగడంతో ఒక 3 డేస్లో రమ్మని చెప్తారు. 3 డేస్లో రమ్మని చెప్పనేసరికి ఇంకా మహాలక్ష్మి ఇప్పుడు సర్టిఫికెట్స్ వస్తాయి. సర్టిఫికెట్స్ వచ్చిన తర్వాత లోన్ పెట్టుకుని కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, అందులో పెద్దిని నిలబెట్టాలి అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ ఒక అమ్మాయి బ్యాంక్లో మేనేజర్గా, అంటే తనకు జాబ్ వస్తుంది, బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. తనకు ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి. ఏంటే చాలా రోజులకు గుర్తొచ్చినట్టున్నాను అని చెప్పడంతో నీకేంటే నీ లైఫ్ సెటిల్ అయిపోయింది, గుర్తు రావా? మరి నాకు చిన్న హెల్ప్ చేయాలి, ఒక ఫేవర్ చేయాలి. నేను కన్స్ట్రక్షన్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, దానికి సంబంధించిన ఆర్కిటెక్ట్ సంబంధించిన చదువు సర్టిఫికెట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి కొంచెం సర్టిఫికెట్లు పెట్టుకుని నాకు బిజినెస్కి లోన్ ఇస్తారు కదా, ఆ లోన్ కావాలి అని చెప్పి మహాలక్ష్మి కాస్త తన ఫ్రెండ్ని అడిగేసరికి సర్టిఫికెట్స్ అవసరం లేదే, చదువుకున్న వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటే దానికి సంబంధించి లోన్ అయితే ఇస్తారు, దానికి సర్టిఫికెట్స్ అవసరం ఉండదు, కానీ షూరిటీ సంతకం పెట్టాలి అని చెప్పాను. కానీ షూరిటీ సంతకమా, నాకెవరు పెడతారు? సర్లేవే, నేను మా ఆయన చేత పెట్టిస్తాను, నేనైతే పెట్టడానికి కుదరదు కానీ మా వారు పెడతారు. నీ మీద నాకు నమ్మకం ఉందే, నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి మనస్తత్వం ఉన్నదానివో నాకు తెలుసు, నీ గురించి నాకు పూర్తి నమ్మకం ఉంది, నేను హెల్ప్ చేస్తాను నీకు ఆపదలో ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా నేనైతే నీకు హెల్ప్ఫుల్గా ఉంటాను అని చెప్పి
ఇంకా తన ఫ్రెండ్ అయితే చెప్తుంది. ఈ 2-3 డేస్ అన్న తర్వాత 2-3 డేస్ తర్వాత వెళ్ళి సర్టిఫికెట్లు తీసుకుని సరాసరి అవి తీసుకుని బ్యాంకుకి వెళ్తారు. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా కూడా చెక్ చేస్తారు. సిబిల్ స్కోర్ అంతా కూడా బాగానే ఉంది, అమౌంట్ ఇవ్వచ్చు అని చెప్పి ఇక బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో ఓకే, అమౌంట్ ఎప్పుడు అప్రూవల్ అవుతుంది సార్ అని చెప్పాను, కానీ పలానా డేటు అని చెప్పనేసరికి ఇంకా సర్టిఫికెట్స్ దగ్గరికి వెళ్ళి పలానా డేటు అని సర్టిఫికెట్లు అన్నీ సబ్మిట్ చేయకుండానే లోన్ వచ్చి చెప్పేస్తారు కదా, ఆ లోన్ అమౌంట్ కాస్త మహాలక్ష్మి అకౌంట్కే పడిపోతుంది. పడిపోవడంతో కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేసి కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎందుకమ్మా మహాలక్ష్మి అనగానే, నీకేం తెలియదు పెద్ది, నువ్వు నేను చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళు, అన్నీ నీకు తెలుసు, నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు, అప్పుడే నీకు ఎంతో ఇష్టమైన గాయత్రి నీ భార్య అవుతుంది. గాయత్రిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు కదా, గాయత్రి అంటే నీకు ఇష్టమే కదా, మరి అలాంటి తప్పుడు గాయత్రిని ఎలా వదులుకుంటావు పెద్ది? గాయత్రిని వదులుకోకూడదు అంటే నువ్వు ఖచ్చితంగా గొప్ప స్థాయికి వెళ్ళాల్సిందే. గొప్ప స్థాయికి వెళ్తేనే నీకు గాయత్రి దక్కుతుంది అని చెప్పనగానే సరేనని ఒప్పుకో అన్నయ్య అనేసరికి ఇంక అందరూ తనని ఒప్పిస్తారు. ఒప్పించడంతో సరేనని తను తాపి పని మానేసి మహాలక్ష్మి చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తాడు. ఇంకా మహాలక్ష్మికి బిజినెస్ స్ట్రాటజీ తెలుసు కదా, సో ప్రతి ఒక్కటి మహాలక్ష్మియే చూసుకుంటుంది. అలా కన్స్ట్రక్షన్స్ బిజినెస్ పెట్టేసరికి చిన్న చిన్నగా కొన్ని వస్తూ ఉంటాయి. మహాలక్ష్మి ఆర్కిటెక్ట్ కాబట్టి అవన్నీ కూడా గీసి వాళ్ళకి చెప్పడంతో వావ్ సూపర్ అని చెప్పి ఇంకా వాళ్ళు చెప్పడం, దాన్ని అంతా కూడా వీళ్ళే కట్టించి ఇవ్వడం, ఇలాగే వీళ్ళ బిజినెస్ అంటే ఇటు మహాలక్ష్మి గొప్పదవుతుంది, అటు పెద్ది కూడా గొప్పవాడవుతాడు. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కన్నా కూడా చాలా గట్టిగా చదువుతాడు. వదినలా తెలివితేటలు రావాలి అంటే ఖచ్చితంగా బాగా చదువుకోవాలి, మంచి ర్యాంకు రావాలి, వదిన నాకు ర్యాంక్ వస్తే మంచి బహుమతి ఇస్తాను అని చెప్పింది. వదిన గురించి అయినా నేను మంచి ర్యాంకు సంపాదించుకోవాలి అని ఇంకా చాలా పట్టుదలతో అయితే కన్నా చదవడం మొదలు పెడతాడు. ఇంకిక్కడ మహాలక్ష్మి పెట్టిన బిజినెస్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. అక్కడ ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరుగా చూస్తూ ఉంటారు. ఇదంతా చూసిన తాయారు తట్టుకోలేకపోతుంది. ఇదేంటిది, వీళ్ళు ఎందుకు పనికిరారు అనుకుంటే బిజినెస్ల మీద బిజినెస్లు చేసేస్తున్నారు, గొప్ప వాళ్ళు అయిపోతున్నారు అని ఇంకా ఆశ్చర్యపోతూ ఉంటుంది. పురుషోత్తం అయితే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కానీ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు, అర్థమవుతుందా, వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను అని పురుషోత్తం చాలా గట్టిగా కరాఖండిగా చెప్తాడు. ఏంటండి వద్దు అని ఎందుకు చెప్తున్నారు? మనకు కావాల్సింది అమ్మాయి జీవితం, సంతోషంగా ఉండడం. వాడు తాపి పని చేస్తాడు అనే కదా, వాడి దగ్గర డబ్బు ఉండదు అన్న ఉద్దేశంతోనే కదా వాడికి ఇచ్చి పెళ్లి చేయకూడదు అనుకున్నాము. ఇప్పుడు వాడు చక్కగా సంపాదించుకుంటున్నాడు, పైగా వాడు మన అమ్మాయి మనసులో ఉన్నాడు, మన అమ్మాయి వాడిని ప్రేమిస్తుంది, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అలాంటి తప్పుడు వాళ్ళని విడదీయడం ఎందుకు? వాళ్ళని నేనే మాట్లాడి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని. కానీ నీకేమన్నా పిచ్చి పట్టిందా తాయారు? పిచ్చి నాకు కాదండి, మీకు. ఇప్పుడు మన అమ్మాయి ఏంటి కోడలుగా వెళ్తే అక్కడ వాళ్ళకి వచ్చి ఆస్తి అంతా కూడా తనకి కూడా దక్కుతుంది కదా. మన ఇంట్లో ఉన్నప్పుడు మన అమ్మాయికి సరిగ్గా భోజనం కూడా పెట్టింది లేదు, ఎందుకంటే తన పెళ్లి కోసమే అంటూ మాట్లాడాము. ఇప్పుడు మనం తన పెళ్లి కోసం ఏమీ చేయనవసరం లేదు. ఒక్క మాట, నా కూతుర్ని పెళ్లి చేసుకోరా మాధవ అంటే చాలు, మాధవ వెంటనే పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మాధవ ఇటు గాయత్రి ఇద్దరు కలిసి తిరగడం అందరికీ తెలుసు. మధ్యలో వీళ్ళ పోరాటాలు తగాదాలు ఇవన్నీ రావడం వల్ల విడిపోయారే తప్ప లేదంటే వాళ్ళిద్దరూ కూడా చాలా గొప్పగా కలిసి ఉండేవారు. అలాంటి వాళ్ళని విడదీయకూడదు అన్న ఉద్దేశంతో తాయారైతే నిర్ణయం తీసుకుంటుంది. అలా నిర్ణయం తీసుకున్న తాయారు సరాసరి మాధవ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రా లోపలికి రా అనగానే రండి లోపలికి రండి అనేసరికి మేము చేసిందేమీ మనసులో పెట్టుకోవద్దల్లుడు అనగానే, అయ్యో అత్త, ఆడపిల్ల తల్లిదండ్రులుగా మీరు చేసింది ఏది తప్పు కాదు, నేను వాటిని అప్పుడే మర్చిపోయాను. మీరు దాని గురించి మాట్లాడడానికి వచ్చావా అనగానే, లేదు
మాధవ, నేను పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాను. పెళ్లి సంబంధమా? ఏంటే పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి రావడం అంటూ ఇంకా నారాయణ అనేసరికి, నువ్వు ఎన్నన్నా నీ తోడబుట్టిన దాన్ని, నేను నీ మాటలకు బాధపడను, ఇక్కడి నుంచి వెళ్ళిపోను, అర్థమవుతుందా? నేను పిల్లల భవిష్యత్తు బాగుండాలని, నాది స్వార్థమే, నా కూతురు జీవితం బాగుండాలి అన్న ఉద్దేశంతో ఒకప్పుడు తాపి మేస్త్రిగా ఉన్నవాడిని ఇచ్చి పెళ్లి చేయడం ఎలాగ ఉపయోగం ఉండదని నేను అప్పుడు చేయలేదు. ఇప్పుడు వీడు గొప్ప స్థాయికి వెళ్ళాడు, అది మహాలక్ష్మి వల్ల వెళ్ళాడు. అలాంటి తప్పుడు వాడిని నా అల్లుడుగా చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. పైగా మనం ఇక్కడ ఒకటి ఆలోచించాలి, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అలా ఇష్టపడిన వాళ్ళని వేరు చేయడం అంత మంచిది కాదు కదా. ఆ ఉద్దేశంతోనే నేను వాళ్ళిద్దరిని ఒకటి చేద్దాము అంటున్నాను. అర్థం చేసుకో అన్నయ్య. జరిగిన విషయాలన్నీ మర్చిపో. వాటి గురించి గుర్తు చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు దాని గురించి మనం పదే పదే ఆలోచించుకోవడం వల్ల కూడా ఉపయోగం లేదు. అందుకోసమని జరిగినవన్నీ మర్చిపోయి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అన్న ఒకే ఒక్క కారణం చేత నీ ఇంటి గడప తొక్కాను. నేను నీ విషయంలో తప్పులు చేశాను, ఒప్పుకుంటాను. మరి ఇప్పుడు నువ్వు అవన్నీ మనసులో పెట్టుకుని నా కూతురు జీవితాన్ని మాత్రం నాశనం చెయ్యొద్దు. నా కూతురికి మాధవకి పెళ్లి జరిపించన్నయ్యా అంటూ చెప్పేసేసరికి, ఏమంటావు కోడలి పిల్ల అనగానే, మీ ఇష్టమే. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఒకరంటే ఒకరు వాళ్ళకి ప్రాణం. అలాంటిటప్పుడు వాళ్ళని మనం వేరు చేయడంలో అర్థం లేదు. గొడవలు అంటారా? ఎప్పుడు ఉండే గొడవలే కదా. ఆ గొడవల్ని అడ్డు పెట్టుకుని మనం ఇదంతా చేసి వాళ్ళని దూరం చేయడం అంత మంచిది కాదు అని నా ఉద్దేశం. మీరు ఏమంటారో చూడండి. ఏ పెద్ది, నీకు ఇష్టమేనా? నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అంటూ చెప్పడంతో, అది కాదు అని చెప్పనేసరికి, చెప్పు పెద్ది, నీకు ఇష్టమా కాదా? పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అంటూ ఇంకా మహాలక్ష్మి అడగడంతో, మీరందరికీ ఇష్టమైనప్పుడు నాకు ఇష్టమే. నాకు చిన్నప్పటి నుంచి గాయత్రి అంటే ఇష్టమే. గాయత్రిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, కానీ ఆశపడలేదు. ఏది ఎలా జరగాలనుంటే అదే జరుగుతుందని. నేను ప్రత్యేకించి దేని గురించి ఆలోచించలేదు, దేని గురించి ఆలోచించను కూడా. అది గుర్తుపెట్టుకుని ఉంటే బాగుంటుంది అని మహాలక్ష్మితో మాధవ్ అనేసరికి, అంటే ఇప్పుడు మీకు ఇష్టమే. ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం వల్ల మీకు ఎలాంటి అభ్యంతరం లేదు అంతే కదా అని చెప్పి మహాలక్ష్మి కాస్త అడిగేసరికి, అంతే, నాకు అభ్యంతరం లేదు, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అని చెప్పాను. కానీ అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. ఇంకా గాయత్రి దొడ్డు గుమ్మం నుంచి వస్తుంది. నువ్వు దొడ్డు గుమ్మం నుంచి రావాల్సిన అవసరం లేదే, ధైర్యంగా దర్జాగా ఈదు గుమ్మం నుంచే రావచ్చు. నేను మీ ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్నాను. మీ ఇద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకునే మనిషిగా మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు కదా. అందుకే నీ భవిష్యత్తు బాగుండాలంటే మాధవ్కి ఇచ్చి పెళ్లి చేయాలి అన్న ఒకే ఒక్క కారణం చేత నీకు మాధవ్కి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఇంకా మహాలక్ష్మి ముందు, అందరి ముందు తయారు చెప్పేసేసరికి, ఇదే మాట మీద నిలబడి ఉంటారా? ఖచ్చితంగా ఇదే మాట మీద నిలబడి ఉంటాను. మరి మీ భర్త అంటూ అడుగుతుంది. అడిగేసరికి, నా భర్త ఎవరు ఏమీ మాట్లాడరు, నా మాటే తన మాట అని తయారు కాస్త చెప్పడంతో ఇంకా అంతా కూడా చాలా సంతోషపడతారు. ఇంకా వీళ్ళు ఆస్తి సంపాదించడం వెనక రహస్యం ఏంటి? తాయారు తనంతట తానుగానే తీసుకొచ్చి పెళ్లి చేయాలని, ఇంకా వాళ్ళు తనంతట తానుగానే పెళ్లి ప్లాన్ చేశారు కాబట్టి గాయత్రికి ఇటు మాధవ్కి పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. పెళ్లి రోజు కూడా రానే వస్తుంది. ఇంకా ఇద్దరికి కూడా అంగరంగ వైభవంగా పెళ్లి చేసి చాలా సంతోషంగా అయితే ఉంటారు. మహాలక్ష్మి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. చక్రి తన మనసులోని ప్రేమను మహాలక్ష్మికి చెప్పాలని, మహాలక్ష్మి అర్థం చేసుకుంటుందని చెప్పడానికి ట్రయల్ చేస్తూ ఉంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.